ఏ క్షేత్రానికైనా వెళ్లే ముందు, ఏ ఆచార్యుణ్ణైనా కలవటానికి వెళ్లే ముందు మన యొక్క జన్మ ఉద్దేశం ఏమిటి, ఎందుకని ఆ భగవంతుడు మనందరికీ ఈ జన్మ ప్రసాదించాడు, ఈ జన్మని మనందరం ఎలా జీవించవలసి ఉంటుంది. అదేమిటంటే, ఇదివరకు నేను మీ అందరికీ చెప్పాను కదా, జీవితం ఓ నాటకం, ఈశ్వరుడు రచించిన నాటకం. ఈ నాటకంలో మన యొక్క పాత్ర ఏమిటి, మన వ్యక్తిత్వం ఏమిటి, దానిని ముందుగానే మనం తెలుసుకుని తీరాలి. మన జీవితపు స్క్రిప్ట్ ఉందే, అదే మన జాతకం. ఇక ఈ సూర్యమంగళం వచ్చి, ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తుంటారు కదా, ఆ షాపింగ్ మాల్లో ఎలా అంటే అన్ని వస్తువులు ఒకే చోట మనకు దొరుకుతూ ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో ఏమిటి అంటే ఒక్కో దానికోసం ఒక్కో స్థలానికి వెళ్లవలసి ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, ఒకే స్థలంలో కావలసిన వస్తువులు, అంటే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము అంటే ఒక మనిషి జీవనానికి ఏదైతే కావాలో అవన్నీ అక్కడే